హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తడక అండ్ టైం పాస్. ఈరోజు నేను మీకు ఒక మంచి చికెన్ పలావ్ రెసిపీ చూపిస్తానండి. అది కూడా పచ్చిమిర్చి కోడి పలావ్. చూసేద్దాం రండి. ఇది నేను క్లే పాట్లో చేశానండి. సో రుచి చాలా బాగుంటుంది. నార్మల్గా అయినా చేసుకోవచ్చు. చూస్తుంటేనే భలే టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం మనం ఇప్పుడు ఒక చిన్న మసాలా చేసుకుందామండి. దానికోసం దాల్చిన చెక్క 6, 1 అంగుళంవి, కార్డమన్స్ అంటే ఇలాచి ఒక 12, క్లోవ్స్ ఒక 8, బిర్యానీ ఆకు 3, 4 అండ్ షాహీ జీరా 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుందాం. నేను ఇక్కడ 150 గ్రామ్స్ దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి మంట మిరపకాయలే. సో పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మొత్తం ముందుగా మనం ఫైన్ పౌడర్గా చేసుకున్న మసాలాలోకి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ముందుగా చేసుకున్న పచ్చిమిర్చి మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ సోంపు వేస్తున్నానండి. సోంపు అనేది ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, ఇక్కడ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు 300 గ్రామ్స్ వేసేసుకొని, నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. సో ఈ 1 కేజీ చికెన్ ఈ బౌల్లోకి వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో చికెన్ మొత్తం మ్యారినేట్ చేయాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. ఈ రెసిపీలో మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఎక్కడ యూస్ చేయమండి. ఆ కారం అంతా మనకి చిల్లీ పేస్ట్ నుంచే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 6 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీ క్లేపాట్లో చేస్తున్నాను కాబట్టి క్లేపాట్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. సో ఈ మధ్య ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలండి. తరువాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ మొత్తం వంపేసేసుకొని, ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఆనియన్ మసాలా ఉంది కదండి, ఇది మొత్తం దీంట్లోకి వంపేసుకోవాలి. సో తర్వాత దీంట్లో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పలావ్ మసాలా యూస్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ పలావ్ మసాలా అండి. మీరు ఎనీ గుడ్ క్వాలిటీ పలావ్ మసాలా యూస్ చేయొచ్చు. సో దీన్ని మొత్తం వన్స్ ఒకసారి ఒక మిక్సీ చేసుకొని నేను తర్వాత దీన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత మళ్ళీ అదే క్లే పాట్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక స్టార్ వేసుకోవాలి. స్టార్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. సో ఉల్లిపాయలు కూడా దూరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు వేసేసుకోండి. బాగుంటుంది పలావ్లోకి జీడిపప్పులు ఉంటే. సో జీడిపప్పులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని తర్వాత లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఇక్కడ మనకి చికెన్ హాఫ్ కుక్ అయిపోయింది. దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసగానే స్మెల్ మాత్రం భలే వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకి గీ అనే కానీ ఆయిల్ కానీ ఫ్లోట్ అవుతుంది. సో మనకి చికెన్ మ్యాక్సిమం కుక్ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మన పలావ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కుక్ అయిన పలావ్ రైస్ని తీసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లో వేసేసుకోవాలి. చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడితే వచ్చిందో కదా. సో రైస్ మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా పైన వేసేసుకొని
లిడ్ క్లోజ్ చేసేసుకోవటమే. ఒక 5-10 మినిట్స్ ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీ, సింపుల్ అండ్ హెల్దీ అయిన మన పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ అయిపోయినట్లే. దీనికి సింపుల్ ఆనియన్ రైతా సరిపోతుందండి. ఇంకా సైడ్ గ్రేవీస్ ఏమీ అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.